సడీసప్పుడు లేకుండా సాగుతున్న ఆసియా కప్కు జోష్ తీసుకొస్తోంది భారత్ పాక్ మ్యాచ్. ఇవాళ రాత్రి దుబాయ్ వేదికగా సాగే మ్యాచ్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో మ్యాచ్ ఆడుతుండటంతో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది భారత్. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. ఆసియా కప్లో హై వోల్టేజ్ ఫైట్కు రెడీ అయింది టీమిండియా. గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్లో పాక్తో అమీతుమీ తేల్చుకోనుంది. గతంలో ఉన్నంత హైప్లో సగం కూడా లేని ఈ మ్యాచ్పై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా టోర్నీ ఆతిథ్య హోదాలో ఇండియా బరిలోకి దిగనుంది. అయితే ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్లో సూర్యసేననే ఫేవరెట్గా కనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్లో ఫలితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇరు జట్లు క్వాలిటీ క్రికెట్ ఆడటంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. ఫ్రైడే జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు చాలా తక్కువ మంది హాజరు కావడంతో మ్యాచ్ లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. ట్రావెలింగ్ మీడియా కూడా జట్ల ఆన్ ఫీల్డ్ బలాబలాలను పక్కన పెట్టి ఆఫ్ ఫీల్డ్ వివాదాలనే ఎక్కువగా హైలైట్ చేస్తోంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ ఆడడం గెలవడం ఇరు జట్లకు కత్తి మీద సాముగా మారింది. ముఖ్యంగా ఇండియా బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. అయితే బౌలింగ్ కంటే టీమిండియా బ్యాటింగ్ లైనప్ పాక్ ను ఆందోళనకు గురి చేస్తోంది. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబేకు ఎలాంటి బౌలింగ్ నైనా ఎదుర్కొనే సత్తా ఉంది. దాంతో వీళ్ళని ఆపే బౌలింగ్ దాడి ప్రస్తుతం పాక్ దగ్గర కనిపించడం లేదు. ఆల్రౌండర్ల విషయంలో ఇండియాదే పై చేయి. మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం పరంగా చూస్తే ఫహీమ్ అష్రఫ్ కంటే హార్దిక్ ఎన్నో రెట్లు ముందున్నాడు. ఒక్క ఓవర్తో మ్యాచ్ ను ఎక్కడికో తీసుకెళ్లే సామర్థ్యానికి కొదవలేదు. అదే టైంలో పాక్ లైనప్ పై పెద్దగా అంచనాలు లేవు. జట్టు మొత్తంలో ప్రత్యేకంగా పేసర్ షాహీన్ అఫ్రీది గురించి మాత్రమే మాట్లాడొచ్చు. 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. ఇప్పుడు ఈ ముగ్గురు లేరు కాబట్టి టీమిండియా యంగ్స్టర్స్ షాహీన్ ను ఎలా ఆడతారన్నది చూడాలి. అయితే మోకాలి సర్జరీ తర్వాత షాహీన్ బౌలింగ్ లో మునుపటి పదును కనిపించడం లేదు. సాధారణంగా ఇండో పాక్ మ్యాచ్ అంటే టీమిండియా బ్యాటర్లు, పాక్ పేసర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ లో స్పెషలిస్ట్ పేసర్లు బుమ్రా, షాహీన్ ను పక్కన పెడితే స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా రెండు జట్లలో లెఫ్ట్, రైట్ రిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. వీళ్లలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి. కుల్దీప్ వేసే గూగ్లీని ఆడడం ప్రపంచంలోని టాప్ బ్యాటర్లకు కూడా సాధ్యం కావడం లేదు. అబ్రార్ అహ్మద్ లెగ్ బ్రేక్ తో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వరుణ్ చక్రవర్తి ముందు తేలిపోతాడు. వరుణ్ బౌలింగ్ లో రహస్య అస్త్రాలు చాలా ఉన్నాయి. ఇది పాక్ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారనున్నాయి. పాకిస్తాన్ ఎక్కువగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ పై పాక్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కానీ అక్షర్ పటేల్ తో పోలిస్తే చాలా రెట్లు వెనుకబడి ఉన్నాడు. టీమిండియా లైనప్ లో అక్షర్ కు ఉన్నంత ప్రాధాన్యం పాక్ జట్టులో నవాజ్ కు లేదు. దాంతో అతను తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు.